తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు బీజేపీ కొత్త టార్గెట్ ఫిక్స్ చేసిందా? అసెంబ్లీకి ముందు సెమీఫైనల్స్గా భావిస్తున్న 5 కార్పొరేషన్ల గెలిపే లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిందా? 5 కార్పొరేషన్లు 5 టార్గెట్లతో దూకుడు పెంచిందా? పరిచయని జిల్లా అధ్యక్షులకు నేతలకు గుడ్ బై చెప్పేందుకు హైకమాండ్ సిద్ధమైందా? పదవులు తీసుకొని పక్కన కూర్చుంటే పదవులే ఊడిపోతాయా? గెలిచిన వాళ్ళకే కాదు, ఓడిన వాళ్లకు విలువ ఇవ్వాలన్న కొత్త ఫార్ములా వెనుక మాస్టర్ ప్లాన్ ఏంటి? గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టి ఒక్కటిగా నడిస్తేనే గెలుపు అంటూ అధినేతల వార్నింగ్ దేనికి సంకేతం? ఇంతకీ ఆ 5 కార్పొరేషన్లు ఏవి? వాటిలో బీజేపీ బలమెంత? అసెంబ్లీ ఎన్నికల ఫైనల్కి ముందు కార్పొరేషన్ ఎన్నికల సెమీఫైనల్కు బీజేపీ సన్నద్ధమవుతోంది. హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్తో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లపై కూడా కాషాయ జెండా ఎగురవేయటమే లక్ష్యంగా ఆ పార్టీ అగ్రనేతలు పావులు కదుపుతున్నారు. ఢిల్లీ నుంచి తెలంగాణ గడ్డపై ల్యాండ్ అయిన ఆర్గనైజింగ్ సెక్రటరీ సునీల్ బన్సల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్తో పాటు మంత్రి ఆశిష్ షెలార్, రేఖా శర్మ రంగంలోకి దిగారు. హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్, వరంగల్, ఖమ్మం ఈ 5 కార్పొరేషన్లపై కాషాయ జెండా ఎగురవేయటమే ప్రధాన లక్ష్యంగా అధిష్టానం యాక్షన్ మోడ్లోకి దిగింది. ముందుగా పార్టీ సంస్థాగత బలోపేతంపైనే దృష్టి పెట్టింది. రాష్ట్ర పదాధికారులు, ముఖ్య నేతలు, గ్రేటర్ హైదరాబాద్ 3 కార్పొరేషన్ల పరిధి ఎంపీలు, జిల్లా అధ్యక్షులతో వరుస సమావేశాలు నిర్వహించారు. మొదట బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే ఎజెండాపై రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జీలు ఆశిష్ షేలర్, రేఖా శర్మ, చంద్రశేఖర్ తివారీతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు లక్ష్మణ్, డీకే అరుణ, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వరరెడ్డిలతో ఉమ్మడిగా, విడివిడిగా చర్చించారట. ఆపై గ్రేటర్ పరిధిలోని 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని 8 జిల్లాల అధ్యక్షులు, ఖమ్మం, వరంగల్ జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలతో భేటీ అయ్యారట. రాష్ట్ర నేతలకు సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ స్పష్టమైన దిశానిర్దేశం చేశారట. గ్రేటర్ హైదరాబాద్ సరిహద్దులను దాటి వరంగల్, ఖమ్మం పరిధిలోని క్షేత్రస్థాయి క్యాడర్ను సైతం పరుగులు పెట్టించేలా కార్యాచరణను సిద్ధం చేశారట. ఇప్పటివరకు పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించని జిల్లా అధ్యక్షులపై అధిష్టానం సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. పనితీరు ఆశించిన స్థాయిలో చేయని జిల్లా అధ్యక్షులను మార్చాల్సిందేనని ఖరాఖండిగా చెప్పేశారట. జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన అభయ్ పాటిల్ పదవి అంటే అలంకారం కాదు, బాధ్యత అని తేల్చి చెప్పారట. పదవులు తీసుకుని ఇంట్లో కూర్చుంటే కుదరదని, పార్టీ కోసం క్షేత్రస్థాయిలో చెమటోడ్చాలని హెచ్చరించినట్టు తెలుస్తోంది. బీజేపీలో గ్రూపు రాజకీయాలకు ఇకపై చోటు ఉండదంటూ కూడా హెచ్చరించారట బన్సల్. అందరూ ఒకే టీంలా పనిచేయాలని నేతలకు హితోపదేశం చేసినట్టు సమాచారం. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులను పక్కన పెట్టకుండా వారి అభిప్రాయాల్ని సైతం తీసుకోవాలన్నారట. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలకు కూడా సముచిత స్థానం కల్పించాలని ఆదేశించారట. ఆపరేషన్ ఆకర్ష్తో పార్టీలోకి కొత్త నీరు చేర్చాలని ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం. కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవాలంటే ముందుగా క్యాడర్ పరుగులు పెట్టాలని బీజేపీ భావిస్తోందట. అందుకే పదవి అంటే కుర్చీ కాదు, బాధ్యత అని రాష్ట్ర పదాధికారులకు గట్టి క్లాస్ తీసుకున్నారట. పార్టీ కార్యక్రమాలకు హాజరు కాని ఆఫీస్ బేరర్లపై సీరియస్ అయినట్టు తెలుస్తోంది. వచ్చే సమావేశంలో ఎవరెన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు, పార్టీ కోసం ఏం చేశారు అనే పూర్తి లెక్క చెప్పాల్సిందేనని హెచ్చరించినట్టు సమాచారం. ఐదు కార్పొరేషన్లు గెలిస్తే అసెంబ్లీకి బలమైన మెసేజ్ వెళ్తుందన్న లెక్కలో కమలం పార్టీ ఉందట. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ 48 డివిజన్లు గెలిచి నాటి అధికార బీఆర్ఎస్కు గట్టి షాక్ ఇచ్చింది. ఈసారి అంతకంటే రెట్టింపుతో పనిచేసి 3 మేయర్ పీఠాలను లక్ష్యంగా చేసుకున్నారు. వరంగల్ కార్పొరేషన్లో 8 మంది కార్పొరేటర్లు గెలిచారు. ఖమ్మం కార్పొరేషన్లో కేవలం 1 కార్పొరేటర్ గెలిచారు. ఇక్కడ బీజేపీ ప్రభావం ఏమాత్రం లేదు. హైదరాబాద్ స్థానిక సమస్యలతో పాటు వరంగల్, ఖమ్మం నగరాల్లో పెండింగ్లో ఉన్న డ్రైనేజీ, తాగునీరు, మౌలిక వసతుల సమస్యలనే ప్రధాన ఆయుధాలుగా ఎంచుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలకు ధీటుగా ప్రతి నియోజకవర్గం, డివిజన్లో నేతలు గ్రౌండ్ లెవెల్లోనే సమయం గడపాలని అధిష్టానం కఠిన ఆదేశాలు ఇచ్చిందట. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాల దూకుడు పెంచాలని నిర్ణయించారట. ప్రజల సమస్యలనే రాజకీయ అస్త్రంగా మలచాలని పార్టీ వ్యూహం రచిస్తున్నట్టు తెలుస్తోంది. బూత్ స్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడంతో పాటు ఇంటింటికి కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం, రాష్ట్ర ప్రభుత్వ 6 గ్యారంటీల హామీల అమలు వైఫల్యాలను ఎండగట్టాలనే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారట.
తెలంగాణ బీజేపీ ప్రక్షాళనలో భాగంగా పనిచెయ్యని జిల్లా అధ్యక్షుల జాబితా సిద్ధమైందా? పదవులు కోల్పోయే ఆ జిల్లా అధ్యక్షులు ఎవరు? సెమీఫైనల్లో గెలిచి ఫైనల్లో కప్పు కొట్టాలన్న వ్యూహం ఎంతవరకు ఫలిస్తుంది? 5 కార్పొరేషన్లలో కమలం వికసించి అసెంబ్లీ సమరానికి బలమైన పునాది వేస్తుందా? కమలం పార్టీ వ్యూహం నిజంగానే ఫలిస్తుందా, లేక ప్రత్యర్థుల ఎత్తులకు ఈ స్కెచ్ తలకిందులవుతుందా అన్నది కాలమే డిసైడ్ చెయ్యాలి.